ఈరోజు కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని పెద్దలు మాజీ మంత్రివర్యులు మరి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కలిసి మరి ఆనాడు తొలితరం మలి దశలో 3 తరాల వారితోటి మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి మహానాయకుడు మరి తెలంగాణ పితామహుడు తెలంగాణ అక్షర సైనికుడు అయినటువంటి ఆచార్య జయశంకర్ సార్ మరి వర్ధంతిని పురస్కరించుకొని వారికి ఘనమైన నివాళులు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి వారిని గుర్తు చేస్తూ వారికి ఘనమైన నివాళులు మరి అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు లేకపోతే నిజంగా కూడా వారి శ్వాస మరి తీసుకునే శ్వాసలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా చూడాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు రాజకీయ పార్టీతోటైతేనే ఇది సాధన రాష్ట్ర సాధన అవుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితిని మరి స్థాపించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితోటి మరి వారికి మార్గదర్శకంగా ఉండి సలహాదారుడుగా ఉండి ఆనాడు మేధావి వర్గంలో చాలామందికి మరి తెలంగాణ గురించి మరి తెలంగాణ యొక్క ఆవశ్యకత గురించి మరి దేశ విదేశాల్లో మరి తెలంగాణ భావాజాలాన్ని వ్యాప్తి చేసినటువంటి నాయకుడు మరి ఆచార్య జయశంకర్ గారు. మరి వారు ఒక 3 సంవత్సరాల ముందుగానే తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా చూడాలని వారి కోరిక నెరవేరక ముందే వారు మరణించడం అనేది చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా మరి 3 తరాలతోటి ఉద్యమించినటువంటి ఆచార్య జయశంకర్ సార్ ఎప్పటికీ కూడా 4 కోట్ల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి మేమందరం కూడా ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా చిరస్మరణీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనంతరం కూడా లేకపోయాయని పలుమార్లు కూడా బాధపడ్డ సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తాం. ఈరోజు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఇందులో పాల్గొంటున్నటువంటి సోదరి మాజీ జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలైనటువంటి సోదరి వసంత గారు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు అందరికీ జయశంకర్ గారి ఉద్యమ స్ఫూర్తి వాళ్ళు ఏదైతే ఉందో ఒక విధంగా ఈ ఉద్యమానికి వారే మార్గదర్శకులు అని చెప్పక తప్పదండి. వీళ్ళ తొలితరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నుండి వీళ్ళ మలిదశం ఉద్యమం వరకు ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారికి ఒక మార్గదర్శకులుగా నిలిచి వారు ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారు వారి పదవులను త్యాగం చేసిన సందర్భంగా వారు రాజకీయ పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు దానికి దశ దిశ నిర్దేశం చేసే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు మార్గదర్శకులుగా నిలవడం జరిగిందని చెప్పండి. విద్యార్థి దశ నుండి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం మన ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక భావనలు కలిగి ఉన్నటువంటి ఒక మరి నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు ఏదైతుందో ఇవాళ ఆనాడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం నుండి ఇలా తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ సందర్భంగానే దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సరే తదుపరి కాలంలో 69 ఉద్యమమే కానివ్వండి, వీళ్ళ మలిదశ చివరి ఉద్యమం, వీళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం బలోపేతానికి వీళ్ళ మార్గదర్శకులు ఇచ్చినటువంటి జయశంకర్ గారు మొత్తం యావత్ తెలంగాణ జాతికి వారి జాతి కిందగా వారిని మనం భావించదని చెప్పండి. వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాల సిద్ధి కొరకు వీళ్ళ ఏ నిధులు నీళ్లు నియామకాలు ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఉద్యమాన్ని ఆరంభించడం జరిగిందో అందులో భాగంగా మరి గత దశాబ్ద కాలం కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి చెందవలసినటువంటి ఒక నీళ్ల హక్కుల పొందడంలో కానివ్వండి, ఉద్యోగాల కల్పనలో కానివ్వండి, నిధుల సమకూర్పులో కానివ్వండి వారు చేయని కృషి లేదు. చివరికి ఏదైతుందో కేవలం ఆశల పలకలో ఊరేగింపజేసే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ 30 మాసాల కాలంలో వారు
ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఏవి అమలు చేయలేకపోవటమే కాకుండా ఆనాడు కేసీఆర్ గారు అమలు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు చేయటం నిజంగా దురదృష్టకరం. ఈనాటికైనా మన తెలంగాణ రాష్ట్రం తిరిగి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మరి వారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఇది పునర్నిర్మాణం చేయగలుగుతుందనే ఒక విశ్వాసాన్ని అభిప్రాయం వ్యక్తం చేస్తూ మరొక్కసారి ఆచార్య జయశంకర్ గారికి ఏదైతుందో హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ సెలవులు తీసుకుంటాం.